నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం మెడికల్ కాలేజెస్ త్వరితగతిన పూర్తి కావాలి అన్న సదుద్దేశంతోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మాణం చేసి త్వరితగతిన అందుబాటులోకి ఉన్న నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ కంటిన్యూస్గా ఇప్పటికి కూడా దాని మీద నానా యాగి చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే, జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి పీపీపీ మోడల్లో ఎవరైతే మెడికల్ కాలేజెస్ కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో జైలుకు పంపిస్తా అని బెదిరించాడు. అంటే ఇన్వెస్టర్స్ని ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేయటం అనే అంశం మీద మరి టెండర్లు పిలిచినప్పుడు 4 మెడికల్ కాలేజెస్కి టెండర్లు ఆహ్వానిస్తే బిడ్డింగ్స్ ద్వారా ప్రాసెస్ ద్వారా అందులో ఒక్క మెడికల్ కాలేజెస్కి మాత్రమే ముందుకు వచ్చారు, మిగతా వాటికి రాలేదు. ఈ పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ రెడ్డి గారు బెదిరించారు కాబట్టే ఈ పీపీపీ మోడల్లో తీసుకోవడానికి ఎవరు రాలేదు, జగన్కి ఆదరణ పెరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉందా, జగన్ ప్రభుత్వం ఉందా అన్న డౌట్లు పడుతూ ఉన్నారు. జగన్ రెడ్డి గారి బెదిరింపులకి భయపడ్డారా అన్న అంశాల మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అసలు ఏం జరిగింది, మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో మరి స్టార్ట్ చేస్తే వచ్చే ఉపయోగాలేంటి అనేది గతంలో చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు మరొకసారి బ్రీఫ్గా చెప్పి, దానివల్ల జగన్ రెడ్డి గారి బెదిరింపులకు నిజంగానే భయపడి టెండర్స్కి ఎవరు రాలేదా, మరి దీన్ని అధిగమించాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వారు తీసుకోవాల్సిన చర్యలేంటి, దానికి నా సూచనలేంటి అన్న అంశాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో మెడికల్ కాలేజెస్ డెవలప్ చేస్తూ ఉంటే జగన్ రెడ్డి గారు దాన్ని ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. గవర్నర్ గారికి 1 కోటి సంతకాలు సబ్మిట్ చేశారు. నెక్స్ట్ కోర్టు తలుపులు కూడా తడతాను అని చెప్పారు. ఈ విషయం మనం ఒకసారి పరిశీలించినట్టయితే నిర్మలా సీతారామన్ గారికి కూడా వీళ్ళు ఒక మెమరాండం సమర్పించారు. అప్పుడు నిర్మలా సీతారామన్ సెంట్రల్ మంత్రి వర్యులు కూడా వీళ్ళకి ఎంపీ బృందానికి క్లాసులు పీకారు. ఈ మెడికల్ కాలేజెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పెట్టడం అనేది నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేశారు, నంబర్ 1. నంబర్ 2, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఇదే బెస్ట్ పద్ధతి, త్వరితగతిన మెడికల్ కాలేజెస్ పూర్తి కావాలి అంటే రికమెండ్ చేశారు. నంబర్ 3, పార్లమెంట్ స్థాయిలో స్టాండింగ్ కమిటీ ఒకటి ఫామ్ చేసి 11 మంది ఎంపీ బృందంతో తీవ్ర స్థాయిలో దాన్ని స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఆ రిపోర్ట్లో కూడా మెడికల్ కాలేజెస్ త్వరితగతిన పూర్తి కావాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అసలు చాలా బెస్ట్ మోడల్, సక్సెస్ఫుల్ మోడల్ అని వాళ్ళు రికమెండ్ చేశారు. ఆ ఎంపీ బృందంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పక్క ఎంపీ బృందంలో వాళ్ళ ఎంపీ ఉండి రికమెండ్ చేస్తూ ఉంటే, ఇంకొక పక్క ద్వంద్వ వైఖరిలో పీపీపీని ప్రైవేటైజేషన్ అని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం కూడా నేషనల్ హైవేస్ కానీ, మరి మెట్రో ట్రైన్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఏది చూసుకున్నా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పి నిరూపించబడింది. హైకోర్టు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిటిషన్ వేస్తే లేదు, పీపీపీ మోడల్లో వెళ్ళటం అనేది మంచి నిర్ణయం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇన్ని అంశాల నేపథ్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అని వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగా జగన్ రెడ్డి గారు ఈ పీపీపీలో కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళ సంస్థలను బెదిరించడం వల్ల రాలేదు అని అంటున్నారు. పీపీపీలో కనుక పెట్టినట్టయితే మెడికల్ సీట్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అడిషనల్గా కన్వీనర్ కోటాలో ఎక్కువ సీట్లు పెరగటం వల్ల చాలామందికి లభ్యత జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి 3,700 కోట్లు సేవ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఒక 500 కోట్లు ఆపరేషనల్ కాస్ట్ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఓపీడీ, అవుట్ పేషెంట్ పూర్తిగా ఫ్రీ, 70% బెడ్స్ ఫ్రీ. మరి ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే, జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో జీవో నంబర్ 107, జీవో నంబర్ 108 తీసుకొచ్చి ఒక జీవోని రిలీజ్ చేశారు. ఆ జీవోలో ప్రధానంగా ఉన్న సారాంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన జీవోలో ఆయన అప్పట్లో పీపీపీ అని అనలేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అని అన్నారు. అందులో ఆయన పెట్టిన సారాంశం ఏంటంటే, జనరల్ కేటగిరీలో సీట్లు 50% ఉండాలా, దానికి ఒక్కొక్క సీటుకి 15,000 ఆయన నిర్ధారించిన జీవోలో ఉంది.
రెండోది సెల్ఫ్ ఫైనాన్సింగ్, అంటే మేనేజ్మెంట్ కోటాలో 35% సీట్లు అని పేర్కొన్నారు. ఆ విధంగా దాని ఫీజు 12 lakhsగా నిర్ధారించారు. మూడో అంశం ఎన్ఆర్ఐ కోటాలో 15% సీట్స్ అని అన్నారు. దాని ఫీజు 20 లక్షలుగా నిర్ధారించారు జగన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదిస్తున్న పీపీపీ మోడల్లో కూడా ఇదే ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇదే రిజర్వేషన్స్ ఉంటుంది, కంట్రోలింగ్ ప్రభుత్వంలో ఉంటుంది. 33 సంవత్సరాల తర్వాత ఆ సదరు సంస్థలు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓన్లీ బిల్డ్, డిజైన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మోడల్లో ఈ పీపీపీ ఉంటుంది. కాబట్టి దీనివల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి నష్టాల కంటే అనేది వాస్తవాన్ని గ్రహించకుండా మళ్ళీ ప్రైవేటైజేషన్ అని చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సెంట్రల్ మంత్రివర్యులు నడ్డా గారు ఆంధ్రప్రదేశ్కి ఒక లేఖ రాశారు. మెడికల్ కాలేజెస్ అన్నిటినీ కూడా పీపీపీ మోడల్లో పెట్టండి, త్వరితగతిని పూర్తవుతాయి అని వాళ్ళు కూడా రికమెండ్ చేశారు. అయినప్పటికీ జగన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అని అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు జగన్ రెడ్డి గారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఇక ప్రధానంగా మనం ప్రస్తావించినట్టయితే మెడికల్ కాలేజెస్ ఈ టెండర్లో బిడ్స్లో వాళ్ళు ఆహ్వానించింది పులివెందుల మెడికల్ కాలేజీ ఒకటి, మార్కాపురం ఒకటి, ఆదోని, మదనపల్లి. ఈ 4 మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో టెండర్స్ ఆహ్వానిస్తే ఒక ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళు ముందుకొచ్చారు. ఆ సంస్థతో ఎంఓయూ చేసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మిగతా 3 కాలేజెస్కి టెండర్లు వేయడానికి ఎవరు రాని పరిస్థితి. ఇనీషియల్ డిస్కషన్స్లో 6 సంస్థలు పార్టిసిపేట్ చేశారు. తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ రివ్యూలో కూడా కొన్ని సంస్థల వాళ్ళు ఆ ఫిజికల్గా కాలేజెస్ని చూసి నిర్ణయం తీసుకుంటామన్నారు. చూశారు, వివరాలు అడిగారు, డిజైన్స్ అన్ని పరిశీలించారు. కానీ ఫైనల్లో వచ్చేసరికి ఈ ఒక్క ఆదోని మెడికల్ కాలేజీకి కిమ్స్ సంస్థ మాత్రమే వచ్చింది, మిగతా 3 కాలేజెస్కి రాలేదు. ఇది మరి జగన్ రెడ్డి గారు బెదిరింపులకు భయపడి రాలేదు అని అంటున్నారు. మరి అదే నిజము అని అనుకుంటే కొంత వాస్తవం ఉండి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇన్వెస్టర్స్ని, ఇండస్ట్రియలిస్టులని బెదిరించి పంపించేసిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా ఈ విధంగా చేయటం వల్ల జగన్ రెడ్డి గారు గతంలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ను కూడా మరి రద్దు చేసిన సందర్భం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ని జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసిన సంఘటన కూడా మర్చిపోలేదు. అదేవిధంగా ఈ విధంగా జగన్ రెడ్డి గారు బెదిరించడం వల్ల పబ్లిక్లో సపోర్ట్ కూడా ఈ మెడికల్ కాలేజెస్కి దొరకదోమన్న ఒక భయం కూడా ఉండవచ్చు. వీటన్నిటికీ తోడుగా ఇంకా ముందుకు రాకపోవటానికి గల కారణాలు మనం సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ చేసినట్టయితే ఇది వయబుల్ కాదు. అంటే నిర్వహణ అనేది కొంత భారమైన అంశం. ప్రభుత్వం వారు పెట్టిన టెండర్లో ఉన్నటువంటి కండిషన్స్ అనేది కొంత ఇబ్బందికరంగా ప్రైవేటు సంస్థలకి ఉన్నాయి అనేది ఒకటి వాస్తవం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెండర్ కండిషన్స్లో ఒక కండిషన్ మనం చూసినట్టయితే ఎవరైతే సంస్థ ఈ పీపీపీ మోడల్లో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వస్తుందో ఆ సంస్థ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని పునర్నిర్మాణం చేయాలి. అంటే పరిస్థితి బాగలేక ఖరాబై ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని పునర్నిర్మాణం చేయాలి, ఒక సంవత్సర కాలంలో చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది ఒక కండిషన్ ఉంది. సో ఇటువంటి కండిషన్స్ ఉండటం వల్ల వయబుల్ కాదనేది ఒక కారణంగా మనం పరిశీలించవచ్చు. ఇంకొక కారణం ఏంటంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నీ అప్పట్లో జగన్ రెడ్డి గారు ప్రతిపాదించి పునాదులు స్థాయి కూడా వచ్చినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సిటీ లిమిట్స్లో లేకుండా రూరల్ ప్రాంతాల్లో, అది కూడా అవుట్స్కట్స్లో ఉండటం వల్ల లొకేషనల్ డిసడ్వాంటేజ్ ఉండటం వల్ల నిర్వహణ, టీచింగ్ స్టాఫ్ వ్యవహారంలో కొంత ప్రాక్టికల్గా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఈ మెడికల్ కాలేజెస్ అవుట్స్కట్స్లో సిటీకి దగ్గరగా ఉన్న కాలేజెస్లో తొందరగా సీట్లు ఫిల్ అవుతాయి. మరి బాగా దూరంగా లొకేషనల్ డిసడ్వాంటేజ్ ఉన్న కాలేజెస్లో సీట్లు త్వరగా ఫిల్ కాకపోతున్న సందర్భం ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ కూడా లొకేషనల్ డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది అనేది వాస్తవం. ఇంకొక అంశం ఏంటంటే ఈ ప్రైవేట్ సంస్థలు తీసుకొని ఎవరైతే మేనేజ్ చేస్తారో పీపీపీ మోడల్లో వాళ్ళు ప్రధానంగా ఎన్ఆర్ఐ కోటా సీట్ల మీదే బేస్ చేసుకుంటారు. కానీ ప్రస్తుతం మెడికల్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు పూర్తి స్థాయిలో కూడా ఫిల్ కాకపోతున్న సందర్భం ఒకటి చూస్తున్నాం. ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ లొకేషన్స్ డిసడ్వాంటేజ్ వల్ల వాళ్ళు కూడా క్వాలిటీ ఉన్నటువంటి స్టాఫ్ దొరకరు అన్న ఒక పరిస్థితి కూడా ఉంది అని కూడా ఒక డిసడ్వాంటేజ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ మనం చూసినట్టయితే స్టాఫ్ షార్టేజ్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 59%, అంటే సూపర్ స్పెషాలిటీలో ఉన్న టీచింగ్ స్టాఫ్ 41% మాత్రమే ఫిల్ అయ్యారు. రిమైనింగ్ పర్సంటేజ్ స్టాఫ్ కూడా ఫిల్ కాలేదు
అనేది వాస్తవం. సో ఈ నేపథ్యంలో రూరల్‌లో ఔట్‌స్కర్ట్స్‌లో లొకేషనల్ డిసడ్వాంటేజ్‌లో ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ క్వాలిటీ స్టాఫ్ ఫిల్ చేయటం కూడా కొంత ఛాలెంజ్‌గా ఉన్నటువంటి విషయం. అంతేకాకుండా ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ టెండర్స్‌లో ఏదైతే ఉందో వీళ్ళు ఎన్‌డీఏ ప్రభుత్వం వాళ్ళు పెట్టారో వాటిని మీట్ అవ్వటం కూడా కొంత కష్టమైన అంశంగా తెలియవస్తా ఉంది. దీనన్నిటికి తోడు ఈ మెడికల్ కాలేజెస్ అన్ని మానిటరింగ్ బై నేషనల్ మెడికల్ కౌన్సిల్, మరి స్టేట్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వీళ్ళందరూ అజమాయిషీ కూడా ఉంటుంది. రెగ్యులేటరీ ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి. వీటన్నిటినీ మీట్ అవ్వటం కూడా కొంత కష్టసాధ్యమైన విషయం అని కూడా ఈ సంస్థలు భావించి ఉండవచ్చు అనేది ప్రధానంగా మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి నేపథ్యంలో జగన్ రెడ్డి గారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు సంస్థలకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బెనిఫిట్ చేయటం కోసం ఈ మెడికల్ కాలేజెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ప్రతిపాదించారు అని ఒక కామెంట్ ఎలిగేషన్ చేశారు, అభియోగం చేశారు. అది నిజమైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అదే అయితే ఇప్పుడు ఈ టెండర్లో భారీ ఎత్తున సంస్థలు ముందుకు రావాలి కదా, రాలేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తెలిసిన సంస్థలకి లాభం చేకూర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకోలేదు అనేది ఖచ్చితంగా తేటతెల్లం అవుతున్నటువంటి అంశం. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే నా సూచన ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వారికి ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజెస్ టెండర్లో కండిషన్ ఒకటి ఉంది. ఈ కండిషన్ ఏంటంటే వచ్చే సంస్థలు 10 సంవత్సరాలు మెడికల్ కాలేజెస్ నడిపిన అనుభవం ఉండాలి. అది కూడా 420 బెడెడ్ హాస్పిటల్స్ నడిపిన ఎక్స్పీరియన్స్ అనేది ఒక కండిషన్ ఉంది. సో అది కూడా కొంత ప్రతిబంధకంగా ఉందాము, పునఃపరిశీలించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి సెక్యూరిటీ గ్యారంటీ కూడా కొంత పరిశీలన చేయవలసి ఉంది. మరి టెండర్ కండిషన్స్ కూడా కొంత రివ్యూ చేసి మరి ఎక్కడైతే ఇబ్బందికరమైన కండిషన్స్ ఉన్నాయో వాటిని పునఃపరిశీలించవలసిన అవసరం ఉంది. మరి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏమన్నా కొంత ప్రతిపాదిస్తే బెటర్గా ఈ కాలేజెస్ టెండర్లో పార్టిసిపేట్ చేస్తారా అన్న ఆలోచన ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నా సూచన ఏంటంటే ఇన్వెస్టర్స్ని ఫైనాన్షియల్గా పెట్టుబడి పెడతానని ముందుకు వస్తున్న ఇటువంటి వాళ్ళని బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి జగన్ రెడ్డి గారి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలా ఫర్ డ్యామేజింగ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది కూడా స్పష్టంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతుంటే రేపటి రోజున ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్టర్స్ ఎవరు రాకుండా పోతే డెవలప్మెంట్ని అభివృద్ధిని అడ్డుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేది ప్రధానమైన అంశం. దీని మీద లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలా జీడిపిలో ఈ హెల్త్కి సంబంధించిన నిధులలో కొంత ఇంక్రీజ్ చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. వీటితో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి వయబుల్ గ్యాప్ ఫండింగ్ ఈ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో పెట్టే మెడికల్ కాలేజెస్కి స్టేట్ గవర్నమెంట్ 30%, సెంట్రల్ గవర్నమెంట్ 30% ఇవ్వటానికి ప్రతిపాదించిన వయబుల్ గ్యాప్ ఫండింగ్ అది కూడా దీన్ని త్వరితగతిన ఆదేశాలు ఇచ్చి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చూసినప్పుడు ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ టెండర్ కండిషన్స్లో మళ్ళీ పునఃపరిశీలించి మళ్ళీ ముందుకు వెళ్ళే విధంగా ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్కి వీళ్ళు ఆహ్వానించి మిగతా 3 కాలేజెస్ని దాని తర్వాత మిగతా రిమైనింగ్ కాలేజెస్ని టోటల్ 10 కాలేజెస్ని త్వరితగతిన పూర్తి చేసి 2 సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పం మంచిది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజెస్ విషయంలో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతిపాదిస్తున్నా కూడా వీళ్ళు వ్యతిరేకించడం అనేది వీళ్ళ వ్యూహంలో భాగం. మరి ఈ విధంగా మభ్యపెట్టడం కరెక్ట్ కాదు. మరి ఇన్వెస్టర్స్ని బెదిరించటం, అధికారులను బెదిరించటం అనే దాని మీద మరి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, వైద్య రంగం స్ట్రెంగ్తన్ అవుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.